నువ్వంతా ఫ్యామిలీ బొరుకుదలచ్చు, నీ ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదా? గోపాల్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుతున్నారు. నువ్వు హోందాగా మాట్లాడేది నేర్చుకో. వైఎస్ కాంగ్రెస్ లేకుంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ చెనిక్కాయలు అమ్ముకుంటుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? కాదా నీకు తెలుసా వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు బంధువు అవుతాడా? నీకేమవుతాడు? బంధువు అవుతుంది. మాకు నీకేం తెలుసు రాజశేఖర రెడ్డి గురించి? నాకు తెలిసినంత పదవి మాట్లాడు. ఏం చెప్తావో నువ్వు చెప్పు. గోపాల్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు ఫ్యామిలీ పైన పడుతున్నారు కాబట్టి మీది కూడా ఒకరోజు చెప్పాలని చెప్పారు అంతే. రైట్ ఒక్క నిమిషం ప్లీజ్ కానివ్వండి. గోపాల్ రెడ్డి గారు ప్లీజ్. సార్ నేను ఒక విషయం చెప్తాను సార్. రాజశేఖర రెడ్డి వాళ్ళ తాత అటు గుంటకల్ నుంచి ఒస్పేట వరకు రైల్వే లైన్ వేసాడు. వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్లు. వీళ్ళు చెనికాయలు అమ్ముతున్నారు. వీళ్ళేలా చెప్పగలుగుతారు సార్? ముందుట నుంచి బ్రిటిష్ కాలంలో నుంచి వాళ్ళు ఒక కాంట్రాక్టర్ గా, ఒక వ్యవస్థగా వాళ్ళు ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మీకు తెలుసో తెలీదు. మీరు ఊరికి ఆ నవ్వులు నమ్మితే కాదు, మీకు ఎవరో తెలియవు. మా బంధువులు చెప్తాను, మీరు ఎవరో తెలియకుండా మీ బంధువులు అయితే బయట హేళన చేయొచ్చా? మీకు మాట్లాడతా? మీరు మాట్లాడచ్చా? ఒక్కరి సార్ ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను. చెప్పండి సార్. వీళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు ఏం చేసినా, నందమూరి అంశాన్ని ముంచినా, చిచ్చు పెట్టినా, లేకపోతే వాళ్ళ కొడుకులు వాళ్ళ ఆయన దగ్గర నుంచి గంటి వేయబడినా ఏమైనా కానీ హాయిగా ఉంటది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు అవకాశ కోసం వీళ్ళు అన్ని పార్టీలు మారుతా ఉంటారు. అలాగే ఉంటారు అనుకుంటారు అందరూ. మేము కాంగ్రెస్ పెట్టిన నచ్చక, వాళ్ళ విధి విధానాలు నచ్చక మేము బయటకు వచ్చి పార్టీ పెట్టుకొని గెలిచినాం. మేము ఆడా ఏడా కుప్పిగంతులేసి పార్టీలు మారలా మేమేమి. ఇంకోటి కూడా చెప్తున్నాను. ఇక్కడ అక్కడ ఫ్యామిలీ పార్టీ అంటున్నారు. ఫ్యామిలీ పార్టీ ఎక్కడండి? తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీ పార్టీ. నారా లోకేష్, ఆయన వియంకులు, ఆయన బాలకృష్ణ, తర్వాత ఇంకొక ఆయన అందరూ వాళ్ళు ఫ్యామిలీ పార్టీ. మేము జగన్ ఒక్కడే అంటున్నాం. ఒక కుటుంబానికి ఒక్కరే రాజకీయాల్లో ఉండాలా? షర్మిల కూడా కష్టపడినా గానీ అప్పుడు అందరూ వచ్చేస్తే ఫ్యామిలీ పార్టీ అంటారు. అబ్బా వాళ్ళ కుటుంబానికి దోచుకుంది అంటారు. ఒక్కరే ఉంటే మటుకు అన్యాయం జరిగింది అంటారు. ఈ దివాపాత్రాభినయం మీది. మీరు ఊరికేనే అంశాల వారిగా మాట్లాడతాం. ఎక్కడ జరిగింది అన్యాయం, ఎక్కడ జరిగిందని మాట్లాడతాం. ఊరికేనే రాజశేఖర్ ఎట్టాడ ఫ్యామిలీ అయ్యా వాళ్ళ గురించి సీరియల్ తీయచ్చు, మీ ఫ్యామిలీ నుంచి కూడా సీరియల్ తీయచ్చు, తప్పు కూడా తీయచ్చు. ఒకరి ఫ్యామిలీ లేకపోతే మన ఫ్యామిలీ కూడా మాకు తెలుసు. మీరు ఎందుకు మరి చెప్పండి? కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ తెలుగుదేశం, మీ వందలు మాట్లాడదు. ఇంకా మీరు ఒక బ్రదరు, మీ చిన్న పెద్ద ఒక ఆయన మా దగ్గర ఉన్నాడు. కాబట్టి మీరు అవకాశవాదంగా మీరు మాట్లాడుతున్నారు. మీ ఫ్యామిలీ గొప్ప ఫ్యామిలీ. నేను కూడా చెప్తున్నా, నెల్లూరులో ఒకప్పుడు గొప్ప ఫ్యామిలీనే. మీరు ఫ్యామిలీ వని మీరు తగ్గిస్తున్నారు. మేమేమి తగ్గిలా, మీరే తగ్గిస్తాను. ఆనంద్ ఫ్యామిలీ, ఆనంద్ వెంకటరెడ్డి అంటావా, స్వర్గస్థులైన మీ చిన్న అంటావా, మీరు తగ్గిస్తున్నారు. అలాగే వైఎస్ ఫ్యామిలీ గురించి కూడా మీరు బంధువులు అంటున్నారు. ఫ్యామిలీ గురించి రాజకీయాలు ఫ్యామిలీ గురించి మాట్లాడద్దు. నేను మాట్లాడేది వైఎస్. మీరు షర్మిల గురించి మాట్లాడారు. షర్మిలకి ఆడ పార్టీ లేదు, నేనేమనలా. ఆడ పార్టీ నాయకులు లేదు, నేనే దాని గురించి విమర్శించలా. ఆమె ఏ పార్టీలో చేసి విమర్శించలా. ఆమె రాకదల్లికే, కాంగ్రెస్ లో చేరకదల్లికే ఆమెను విమర్శిస్తున్నారు మీరు. మీకు నేను తెలుగుదేశం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, మీరంతా బలహీనులు. 5 మంది బలహీనులు అయినా మీరు 5 ఒకట్లు అయితే 5 అవుతాయి. మీరు 50 కాలేదు ఎప్పుడు. 5 ఒకట్లు మీరు జనసేన 5 ఒకట్లు 5 కదనా? 5 ఒకట్లు కలిపి 5 అవుతాయి. మీరంతా ఒకటి మీరు 5 25 కదా. మేము ఎందుకంటే మేము సొంతంగా పార్టీ పెట్టుకున్నామన్నా.